మీలో చాలా మంది నాకు చాలా క్వశ్చన్స్ ని అడిగారు. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి కాషింగ్ కోజీ ఫ్యూచర్ ని చూసి ఫ్యూచర్ బొరుటో నేర్చుకున్న అన్ని టెక్నిక్స్ మన ప్రెజెంట్ బొరుటోకి నేర్పించేశాడా? ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బొరుటో వాడుతున్న ఫ్లయింగ్ రైజింగ్ టెక్నిక్ మినాటో కన్నా పవర్ఫుల్ అని చెప్పి ఒకళ్ళు అడిగారు. ఇంకా మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రెజెంట్ మన బొరుటో యొక్క పవర్ లెవెల్ ఏంటిది, తను నిజంగా స్ట్రాంగెస్ట్ షినోబియా అని చెప్పి తను అడిగాడు. బ్రో ఈ క్వశ్చన్ పెద్దదే, కానీ ఈ వీడియోలో ఈ అన్ని క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ దొరకబోతుంది. సో ఇంకేం నేర్చుకున్న వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయ్స్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం నేర్చుకుంటే నెక్స్ట్ వీడియో. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాషింగ్ కోజీ ఫ్యూచర్ చూసి ఫ్యూచర్ బొరుటో ఏం టెక్నిక్స్ నేర్చుకున్నాడో అవన్నీ మన ప్రెజెంట్ బొరుటోకి నేర్పించేశాడా అని చెప్పి మీరు అడిగారు. కానీ గైస్ మన కాషింగ్ కోజీ ఫ్యూచర్ చూశాడు, అది నిజమే. కానీ ఫ్యూచర్ బొరుటో ఎన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాడో అవన్నీ మన బొరుటోకి నేర్పిలేదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనం ఎపిసోడ్ 1 లో ఆల్రెడీ కొన్ని ఫ్యూచర్ గ్లిమ్స్ ని చూసాం. అప్పుడు మన ఫ్యూచర్ బొరుటో హోకాగే యొక్క స్టోన్ ఫేసెస్ మీద మన కవాకితో ఫైట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నాం. మన బొరుటో తన జోగాన్ని ఇంకా కార్మాని రెండింటిని ఒకేసారి యాక్టివేట్ చేస్తాడు, అంటే తను మాస్టర్ చేస్తాడు అన్నమాట. అందుకే తను అలా యాక్టివేట్ చేస్తాడు. కానీ మన ప్రెజెంట్ బొరుటో ఇలా చేయలేకపోయాడు. మనం ఆల్రెడీ చాప్టర్ 9 లో చూసుకున్నాం. కవాకితో ఫైట్ చేసేటప్పుడు తన కార్మా యాక్టివేట్ అవ్వగానే మన బొరుటో ఫైటింగ్ ని పక్కన పెట్టి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత మనం చాప్టర్ 15 లో కూడా చూసుకోవచ్చు. మన బొరుటో కవాకికి చెప్తాడు అన్నమాట, తను 2 years గా వితౌట్ కార్మా ట్రైనింగ్ చేశానని చెప్పి తను అంటాడు. అంటే కార్మా యూజ్ చేయకుండా తను నార్మల్ ట్రైనింగ్ చేశానని చెప్పి తను అంటాడు. సో దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే మన కాషింగ్ కోజీ ఫ్యూచర్ చూశాడు, బట్ ఫ్యూచర్ బొరుటో నేర్చుకున్న ప్రతి టెక్నిక్ మన ప్రెజెంట్ బొరుటోకి అయితే నేర్పిలేదు. ఎందుకంటే ఇక్కడ మన కాషింగ్ కోజీ ఫ్యూచర్ మొత్తాన్ని చూడలేడు, తనకి జస్ట్ ఫ్యూచర్ యొక్క గ్లిమ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే రేపు మన జూరా వచ్చి విలేజ్ మీద అటాక్ చేస్తున్నాడు అనుకోండి, మన కాషింగ్ కోజీకి జూరా వస్తాడు, విలేజ్ మీద అటాక్ చేస్తాడు, ఇది మొత్తం కనిపించదు. జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే కనిపిస్తాయి. అంటే మన జూరా కవాకిని కొట్టే ఒక చిన్న క్లిప్ కనిపించింది, ఇంతకా కవాకిని ఎక్కడ కొడుతున్నాడు, ఆ విలేజ్ ఏంటిది, ఇది మొత్తం చూసి మనోడు గెస్ చేస్తాడు, హోల్ సినారియోని ఎగ్జూమ్ చేస్తాడు. ఐ థింక్ ఇది మొత్తం వినిన తర్వాత మీ అందరికి ఒక ఐడియా వచ్చుండిద్ది. మనోడు ఫ్యూచర్ మొత్తాన్ని చూడ్డు అన్నమాట, జస్ట్ కొన్ని గ్లిమ్స్ మాత్రమే చూస్తాడు. సేమ్ ఇలాగే తనకి ఫ్యూచర్ బొరుటో యొక్క క్లిప్స్ కూడా కనిపించాయి అన్నమాట. అంటే ఒక ఫైటింగ్ చేస్తున్న క్లిప్, ఇంకోటి పారిపోతున్న క్లిప్లు, ఈ క్లిప్లన్నీ చూసి మన కాషింగ్ కోజీ డికోడ్ చేస్తాడు అన్నమాట. ఆ సిచ్యువేషన్ ఏంటి, మనోడు ఎలా ఫైటింగ్ చేస్తున్నాడు, ఏమేం ఎబిలిటీస్ ఉపయోగిస్తున్నాడు, ఇది మొత్తం తను చూస్తాడు. ఒకవేళ ఆ క్లిప్ లో మన బొరుటో ఒక షురోకెన్ ని వదిలి అక్కడికి టెలిపోర్ట్ అయిపోయాడు అనుకోండి, ఇంకా మనోడు రాసేసుకుంటాడు అన్నమాట. సో ఆ సిచ్యువేషన్ ని ప్రెజెంట్ బొరుటోకి చెప్పేస్తాడు. దాంతో మన ప్రెజెంట్ బొరుటోకి కూడా ట్రైనింగ్ అయిపోయింది. సో ఇలా తన ట్రైనింగ్ జరిగింది. అంతేగాని ఏదో మన కాషింగ్ కోజీ కూర్చొని ఒకేసారి బొరుటోకి తన ఫ్యూచర్ టెక్నిక్స్ అన్ని చెప్పలేదు అన్నమాట. మన కాషింగ్ కోజీ బొరుటోకి చాలా స్మూత్ గా ట్రైనింగ్ చేయించుకుంటూ వెళ్ళిండు. పైగా మన కాషింగ్ కోజీ కూడా కావాలని చెప్పి ఫ్యూచర్ ని చూడలేడు కాబట్టి మేబీ ఫ్యూచర్ బొరుటో కార్మా మీద ట్రైనింగ్ చేస్తున్న క్లిప్పులు తనకి దొరకలేదు అనుకుంటా. అందుకనే ప్రెజెంట్ బొరుటోకి కార్మాని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిలేదు. ఐ థింక్ మీ అందరికి ఇప్పుడైనా మన కాషింగ్ కోజీ యొక్క ఎబిలిటీస్ అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నా. ఇంకా మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బొరుటో యొక్క ఫ్లయింగ్ రైజింగ్ బెస్టా లేకపోతే మినాటో యొక్క ఫ్లయింగ్ రైజింగ్ బెస్టా, ఎవరిది బెస్ట్ అని చెప్పి ఇక్కడ అడిగారు. సో ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే అవి రెండు కూడా డిఫరెంట్ టెక్నిక్స్, వాటిని కంపేర్ చేయలేము. కానీ ఇక్కడ మన కాషింగ్ కోజీ ఏం చెప్పాడంటే తను చూసిన ఆ ఫ్యూచర్ వర్షన్ బొరుటో ఎవరి గైడెన్స్ లేకుండా స్పేస్ టైం నిందిస్తూ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా హఠాత్తుగా ఈ టెక్నిక్ ని ఇన్వెంట్ చేస్తాడు. కానీ ఇన్వెంట్ చేసిన తర్వాత తనకి ఏం పేరు పెట్టాలో అర్థం కాదు, ఎందుకంటే తనకి అది ఎవరు నేర్పిలేదు, తనకి మాస్టర్ కూడా ఎవరు లేరు. బట్ ఈ యొక్క జుస్సు వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ మినాటో నామికాజేకి కొంచెం సిమిలర్ గా ఉంది. అంటే తను కూడా ఫ్లయింగ్ రైజింగ్ ఉపయోగిస్తాడు కదా, దానికి సిమిలర్ గా ఉంది. కాబట్టి వాళ్ళ తాతయ్యకి ఆనర్ ఇస్తూ ఈ యొక్క కొత్త జుస్సుకి సేమ్ ఆయన పేరే పెడతాడు అన్నమాట. సో అందుకనే ఈ జుస్సుకి సేమ్ నేమ్ ఉంది, బట్ ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ జుస్సు గైస్. మన మినాటో ఉన్నాడు కదా, తను ఒకేసారి చాలా మందిని టెలిపోర్ట్ చేయగలడు. పైగా తను జస్ట్ కునాయిసే కాదు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ప్లేసెస్ మీద కూడా తన మార్క్ ని వదలగలడు. లిటరల్లీ ఇది చాలా యూజ్ అన్నమాట. కానీ మన బొరుటో అలా చేయలేడు. మన బొరుటో ప్రస్తుతం అయితే జస్ట్ కొన్ని మెటల్ ఆబ్జెక్ట్స్ మీదే తన మార్క్ ని వదలగలడు. పైగా ఆ వస్తువులు చాలా దూరంగా ఉంటే మనోడికి చాలా ఫోకస్ చేయాల్సి వచ్చింది.
అయిపోయేది, కొంచెం ఫోకస్ అటు ఇటు అయినా సరే బొరుటో యొక్క టెలిపోర్టేషన్ బేకార్ అయిపోయేది. సో మినాటోది అయితే కొంచెం ఈజీగా ఉండిద్ది చేయడానికి. ఇంకా మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి బొరుటో నిజంగానే స్ట్రాంగెస్టా, తనే ద స్ట్రాంగెస్ట్ షినోబియా అని చెప్పి అడిగారు. ఎస్ బ్రో, ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ నుంచి పాస్ అవుతూ ఒక జుస్సు మన నరుటో నుంచి మన బొరుటో దగ్గరికి వచ్చింది. అదే ద మోస్ట్ పవర్ఫుల్ జుస్సు, సెక్సీ జుస్సు. బ్రో ఐఎమ్ నాట్ జోకింగ్ బ్రో, అది లిటరల్లీ కొంచెం సీరియస్ జుస్సే. మన కాగుని డిఫీట్ చేయడానికి పనికొచ్చింది బ్రో. సో ఫ్యూచర్ లో మన బొరుటో కూడా అది పనికి రావచ్చు మేబీ. కానీ గైస్ జోక్స్ పక్కన పెట్టేస్తే నిజంగానే మన బొరుటో ద స్ట్రాంగెస్ట్ షినోబి. ఇది మనం ఆల్రెడీ 2 Blue Vortex లో విట్నెస్ చేసాం. మనం రసింగన్ ఉజుహికోని చూసాం బ్రో. దట్ ఈస్ మోస్ట్ క్రేజియస్ట్ టెక్నిక్. అసలే ఎనిమీ అయినా మీ మీద అటాక్ చేస్తే ఆ ఉజుహికోలో పడిపోతారు, దెబ్బకి పైకే లెగలేరు. కానీ గైస్ మన ఇతాచి చెప్పినట్టు ఎవ్రీ జుస్సు హ్యావ్ వన్ వీక్నెస్. సో సేమ్ అలాగే ఈ జుస్సు కూడా ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ వచ్చేసి బొరుటో. అంటే ఈ జుస్సుని మన బొరుటో పర్ఫామ్ చేసేటప్పుడు తన 2 కాళ్ళ నుంచి ఎప్పుడు ఒక కాలు ఎర్త్ ని టచ్ అవుతూనే ఉండాలన్నమాట. అప్పుడే ఈ జుస్సు వర్కౌట్ అయ్యిద్ది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఇంకంతేకాదు ఇంకా మన బొరుటో దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వానిసింగ్ రెసింగ్ అని ఉంది, ఇప్పుడు ఫ్లయింగ్ రెసింగ్ కూడా వచ్చేసింది. ఇంకన్నిటికన్నా పవర్ఫుల్ తన దగ్గర జోగాన్ ఉంది, ఇంకా కార్మా కూడా ఉంది. కాబట్టి తను స్ట్రాంగెస్ట్ షినోబి, బట్ తను స్ట్రాంగెస్ట్ ఉస్సుకి అయితే కాదు. ఎందుకంటే మన ప్రెజెంట్ బొరుటో ఇంకా తన కార్మాని ఇంకా తన జోగాన్ని మాస్టర్ అయితే చేయలేదు. బట్ మన ఫ్యూచర్ బొరుటో ఆల్రెడీ చేశాడు కాబట్టి మనోడు కూడా చేయగలడు. కానీ తనకి ఇంకా కొంచెం ట్రైనింగ్ కావాలి అంతే. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి గైస్. ఇంక వీడియో అయితే ఇంతవరకు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చి ఉంటుంది. నచ్చితే మాత్రం మన ఛానల్